మర్డర్ చేసినోడు, దొంగతనం చేసినోడు, కిడ్నాప్ చేసినోడు, ఇలా రకరకాల నేరాలు చేసిన ఖైదీలే టీచర్ అవ్వాలన్న సంకల్పంతో ఉన్న మన మంచి గణపతిని చూసి ముచ్చటపడి పోలీసుల కంటపడకుండా సహాయం చేస్తున్నారంట. అవును, పుస్తకాలు నోట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కరెక్టే కదా. మరీ ఇంత అమాయకులేంటండి మీరు? సెంట్రల్ జైలుకే పోలీసుల కళ్ళు కప్పి ఫోన్లే వస్తుంటే పుస్తకాలు రావా? మా కరస్పాండెంట్ గారు లేరు, ఆయన ఎగ్జామ్స్ కు సంబంధించిన నోట్స్ అన్నీ రాసి గణపతి గాడి శ్రీమతి విద్యకిస్తే ఆవిడ క్యారియర్లో పట్టుకెళ్తుందంట. భోజనం పేరుతో గణపతిని ప్రిపేర్ చేస్తుంది విద్య. మీరు పార్టీలు తర్వాత చేసుకుందరు గాని ముందా గణపతి గాడి ఉధృతికి చెక్కెలా పెడతారో చూడండి. మరి ఉంటాను. మళ్ళీ మా వాడు చదవడం ఏంటి, టీచర్ అవడం ఏంటి? ఇంత దాకా వచ్చాక దాచకూడదురా ఇంకా. నిజమేంటంటే సుబ్బు, మీ అన్న గణపతి మాస్టర్ కాదు, అటెండరు. షాక్ అయ్యవా? అటెండరా? ప్యూన్ అని కూడా అంటారు. ఇంట్లో వాళ్ళందరూ వాడు టీచర్ అని తెగ ముద్దు చేసేవాళ్ళు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను బకరం చేశాడు వాడు. ఆగరా, మీ అమ్మదే సిల్లు పడిన గుండె మాత్రమే కాదు, జాలి గుండె. ఆ జాలితోనే ఆయన చదివి పరీక్ష రాయమందనుకో, రాసి పాస్ అయ్యాడే అనుకో. అయితే మాత్రం స్కూల్ పక్కనుండే 25 ఎకరాలకి ఓనర్ అవుతాడు. ఏంటి? షాకుల మీద షాకులు ఇవ్వకండి పాపం. సుబ్బు, మీ తాతగారు రాసిన వీలునామా ప్రకారం మీలో ఎవరు టీచర్ అయితే వారికి ఆ ల్యాండ్ అని రాశారు. తన నా పరీక్ష రాయనివ్వకుండా చేశామంటే వీలునామాలో మార్పులు చేసి మనం దక్కించుకోవచ్చు. అర్థమైంది. ఆవేశపడకుండా ఆగితే చాలా లాభం ఉందన్నమాట. అలాగే చేయండి. నీ భర్త గణపతిని రేపట్లోగా విడిపించుకోకపోతే తను ఎంత కష్టపడి చదువుకున్నా ప్రయోజనం ఉండదమ్మా. ఎల్లుండి పరీక్ష రాయాలంటే తను హాజరు కావాలి. జైల్లో ఉంటే ఎలాగవుతుంది? అమ్మా అమ్మా, ఏం కాలేదు కదమ్మా? పాపని జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. నా కూతురికి ఏదైనా జరుగుంటే నా ప్రాణం తట్టుకోలేదమ్మా. మీ కూతురా? ఇలా రోడ్డు మీద వదిలేశారేంటి? ఈవిడొచ్చి కాపాడకపోయుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది. చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, ఇదివరకు మీరు ఏదో కేసు విషయంలో నా దగ్గరకు వచ్చారు కదా? అవునండి, మా ఆయనకి బెయిల్ ఇప్పించాలని మీ దగ్గరకు వచ్చాం. మా వారిని విడిపించండి,
మీ డబ్బు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాం. చెవుల్లో పూలు పెట్టకండమ్మా. నేనేం పూజారిని కాదు. వెళ్ళండి. క్షమించండమ్మా. డబ్బుంటే తప్ప నీ భర్తకు బెయిల్ ఇప్పించడం కుదరదని చెప్పాను. కానీ నువ్వేం ఆశించకుండా నా కూతురికి ప్రాణభిక్ష పెట్టావు. నేనెవరి కోసమైతే సంపాదిస్తున్నానో, ఎవరి కోసమైతే బ్రతుకుతున్నానో తననే కాపాడావు. నీకెప్పుడు రుణపడి ఉంటానమ్మా. అయ్యో, నేను చేసింది చిన్న సహాయం అండి. దానికి మీరు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. లేదమ్మా, నువ్వు కాపాడింది ఒక ప్రాణమే కాదమ్మా, మా ప్రాణాలను కాపాడావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అంత మాట అనకండి లాయర్ గారు. మా ఆయన బయటకు వచ్చేలా మీరు మాత్రమే చేయగలరు. ఈ ఒక్క సాయం చేసి పెట్టండి. ఎంత కష్టమైనా సరే నీ భర్తను నేను తీసుకొస్తాను. నీకు ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతే నేను చేస్తున్న వృత్తికి అర్థమే ఉండదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చూస్తాను. మీ డీటెయిల్స్ చెప్పండి. మా వారి పేరు గణపతి మాస్టారు, శంకరం మాస్టర్ గారి అబ్బాయి. ఏంటి? గణపతి శంకరం మాస్టర్ గారి అబ్బాయా? అక్షరాలు దిద్దించిన మాస్టర్ కొడుక్కి నేను డబ్బులు అడిగానా? ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంతకుముందు ఈ కేసు తాలూకు విషయాలన్నీ విన్నాను. బెయిలే కాదు, అతన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. రేపు ఈ పాటికి నీ భర్తని కళ్ళ ముందుంటాడు. అంతేకాదు, నా కూతురు ప్రాణాలు కాపాడిన నీకు ఏ సాయం కావాలన్నా చేస్తానమ్మా. వస్తానమ్మా. భగవంతుడా, ఈ విధంగానైనా మాకు మేలు జరిగేలా చూడు స్వామి. అమ్మా, గణపతి, గణపతి, గణపతి. హలో, శ్రీశైలం గణపతిరా, గణపతి వచ్చేసాడు. ఏంట్రా ఇది? ఏంట్రా ఈ కష్టాలు బాధలు? అమ్మా, మనకి కష్టాలు బాధలు కొత్త ఏంటమ్మా? నాన్న పోయిన దగ్గర నుంచి అయిన వాళ్లే అవమానిస్తున్నారు, అయిన వాళ్లే చీకొడుతున్నారు, అయిన వాళ్లే ఆస్తుల్ని లాక్కుంటున్నారు, మనల్ని మోసం చేసి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎన్ని జరిగినా మనం గెలవడం కోసం ఇవన్నీ భరించాల్సిందేనమ్మా. ఎందుకురా? ఎందుకు మనకే ఇలా జరుగుతుంది? మనం ఎవరికి ఏం అన్యాయం చేసామని ఇలా చేస్తున్నారు? అమ్మా, జరిగిందంతా ఓ పీడకల అనుకుని ముందుకెళ్ళాలమ్మా. అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. ఒక మంచి జరిగే ముందు కొంత చెడు జరుగుతుంది అంటారు. ఇది కూడా అలాంటిదే అనుకోలే కానీ జరిగిన వాటిని తలుచుకొని కుమిలిపోకూడదు. అయినా నేను బతుకుతుంది నీ కోసం, నీ సంతోషం కోసం. అలాంటిది నువ్వే కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలాగమ్మా? నాకు ఈ బాధ కంటే నీ కళ్ళలో నీళ్లు చూస్తుంటే ఇంకా బాధగా ఉందమ్మా.
రే, వాళ్ళని ఇంత బాధ పెట్టినా నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. అయినా వాళ్ళని దెబ్బతీయాలని చూశారంటే వాళ్ళని ఊరికి వదలకూడదురా. మావయ్య, ఇంకా వాళ్ళ ప్రస్తావన వదిలేయండి. అమ్మా, ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మనకి మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు బాధపడకమ్మా. ఏమండి, ఏంటండి ఇదంతా? విద్య, ఏమండి? పోలీసులు కొట్టారు. చిన్న గాయాలే, పోతాయి. చిన్న గాయాలేంటండి? ఎలా భరించారండి ఈ బాధల్ని? మిమ్మల్ని ఎందుకు కొట్టారు? మీరేం తప్పు చేశారని కొట్టారండి? కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తుంది విద్య. తప్పు లేనప్పుడు ఎలా కొడతారండి? మిమ్మల్ని కొట్టడానికి వాళ్ళకి ఏం హక్కు ఉందని? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు విద్య. అసలు ఇదంతా చేయించింది నిధి వాళ్లే కదా? విద్య, అనవసరంగా ఎక్కువగా ఆలోచించొద్దు. వాళ్ళ గురించి వదిలే. కట్టుకున్న భర్తకి దెబ్బలు తగిలితే ఏ భార్య అయినా తట్టుకుంటుందా? నాకు చాలా బాధగా ఉందండి. విద్య, బాధపడకు విద్య. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. కుటుంబం కోసం ఎన్ని కష్టాలు పడాలా? ఏ మనిషికైనా కుటుంబం కంటే ఎక్కువ ఏముంటుంది విద్య? అమ్మకు నానిచ్చిన జ్ఞాపకం, ఈ ఇల్లు. ఆ జ్ఞాపకం అమ్మకు దూరం కాకూడదు అనుకున్నాను. అందుకే ఇదంతా. ఏమైంది? భయపెడతావేంట్రా? ఆడవాళ్ళు మన ఇంటికి వస్తే మర్యాదగా ఉండాలా లేదా? వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఆ గణపతి గారు జైలు నుంచి రిలీజ్ అయితే మళ్ళీ లోపలికి ఎలా పోతాడు? లాయర్ని పెట్టుకుని బయటకొచ్చాడు. ఎవరి దారులు వాళ్ళకుంటాయి. ఆడు జైలుకి వెళ్లకుండా బయట ఉంటేనే బాగుండేదక్క. మనమే కదా ప్లాన్ చేసి పంపించింది. వాళ్ళింట్లో గొడవ జరగాలనిగా అందరూ నాటకమాడి ఇరికించింది. ఏం చేశాడు? ఊసలు లెక్క పెట్టలేదు. ఆడి పరీక్షలకు ఎన్ని రోజులున్నాయో లెక్కబెట్టి మరీ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుడిలో ఉన్నోడిని కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తే యుద్ధమే చేస్తాడు. అవునమ్మా, అదేదో వాడు బయటే ఉండుంటే పార్వతి వదినకి గణపతి టీచర్ కాదన్న నిజం తెలిసిపోతుందన్న భయంతో ప్రిపేర్ అయ్యేవాడు కాదు కదా. కరెక్టే. జైలు గదినే స్టడీ రూమ్ గా మార్చుకున్నట్టయింది. డిస్టర్బ్ చేసే వాళ్ళే లేరు. అదే కదా నా బాధ. అందుకే నాకు కోపం వచ్చేది. దాని బదులుగా ఆలోచన రావాలి విఘ్నేష్. పరీక్ష జరిగేది రేపు. ఈ రోజు రాత్రి ఏం చేస్తాడు? తిని మంచం ఎక్కుతాడు.
నీ బుర్ర అంతే ఆలోచిస్తుంది తమ్ముడు. గణపతి తెల్లారే వరకు చదువుకుంటూ ఉంటాడు. డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళమ్మ, శ్రీశైలం వాళ్ళందరూ బయట పడుకుంటారు. మా అక్క గదిలోనే బావగారిని చూస్తూ కళ్ళర్పకుండా కరళ్ళు కంటూ ఉంటుంది. ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పమ్మా. అదే చెప్పబోతున్నాను. ఈ రోజు రాత్రి కాళరాత్రి అవ్వాలంటే విషనాగుని కిటికీలో నుండి విడిచిపెట్టాలి. కాటేస్తే గణపతి పరీక్ష ఎలా రాస్తాడు? చచ్చిపోతే? ఇప్పుడు పాము కాటుకి మందులున్నాయి, ప్రాణం పోదు. మరి మా అక్కని కాటేస్తే? ఇద్దర్లో ఎవరిని కాటేసినా ఒకరిని విడిచి ఒకరు వెళ్లరు. గణపతి అడ్డంగా బుక్ అయిపోతాడు. పావును పట్టుకుని ఇడిచేదెవరు? మీరు పట్టుకుంటారు కదా. నా పెళ్ళాన్ని చెయ్యి పట్టుకోవాలంటేనే నాకేదోలాగా ఉంటది, ఇక పావును పట్టుకుంటానా? రిస్క్ ఎందుకు నాన్న? 10,000 పడేస్తే పావులోడు వస్తాడు, కిటికీలో విడిచి వెళ్ళిపోతాడు. వదినా, ఈ ప్లాన్ గనుక ఫ్లాప్ అయితే? ఎందుకవుతుంది చెప్పలేం. టైం బాగుంటే బతికిపోతారు కదా. అప్పుడు ఇంకొక ప్లాన్ రెడీ చేసి పెట్టాను. అదేంటన్నది ఇప్పుడు చెప్పను. త్వరగా చీకటి పడితే వాడికి ముగింపు చెప్పచ్చు. ఆకలేయట్లేదా మీకు? వంటగది వైపే రాలేదు? అక్కడ వెలిగే పొయ్యి కన్నా నాలో వెలిగే మంటే ఎక్కువగా ఉంది విద్య. ఎలాగైనా సరే నేను ఈసారి పాస్ అయి తీరాలి. ఆపుతారా? మీరంత కష్టపడ్డాక ఫలితం దక్కకుండా ఉండదు. ముందు భోంచేయండి. ఇంకోసేపు చదువుకుంటాను విద్య. చల్లారిపోతుంది, ఆ తర్వాత తెల్లారిపోతుంది. కడుపు నిండా తింటేనే మెండుగా గుర్తుంచుకుంటారు అంటారు. అంటే నాకు నిద్ర వస్తుంది. అందుకేనేమో మీకు గణపతి అని పేరు పెట్టారు. బాగా భోంచేసి సేద తీరే గణపతిని కాకూడదు కదా విద్య. పిల్లలకు విద్యా బోధన చేసే గురువు నవ్వాలి. మీరు నాతో మాట్లాడకుండా ఉంటే ఈ పాటికి తినేసేవాళ్ళు కూడా. అంటే 5 నిమిషాల టైం వృధా అయిపోతుందేమోనని. తినిపిస్తే కాదు కదా. ఏంటి? మీరు చదువుకుంటూ ఉండండి, నేను ముద్దలు కలిపి మీకు తినిపిస్తూ ఉంటాను, సరేనా? ఒక్కటి మాత్రం నిజం, మీరు ఈ పరీక్షల్లో పాస్ అవ్వలేదు అంటే మీ జీవితంలో నేను అనేదాన్ని ఉండను. విద్య, పరీక్షలు రాస్తే అందరికీ మార్కులు మాత్రమే వస్తాయి, కానీ మీరు రాసే పరీక్షలకి కొన్ని ప్రాణాలు నిలబడతాయి లేదా పోతాయి. విద్య, నేను టీచర్ని కానంటే అమ్మ బతకదు. ఇప్పుడు టీచర్ని కాకపోతే నువ్వు దక్కవు. ఏం జరిగినా నష్టపోయేది నేనే కదా. రేపు పరీక్షల్లో వచ్చే ప్రశ్న ఇదేనా? మరెందుకండి అలా ఆలోచిస్తారు? మీరిన్నాళ్ళు ఒక తల్లిని కాపాడుకుంటూ బిడ్డగానే ఉన్నారు. పెళ్లి చేసుకున్నాక భార్య కూడా అమ్మవుతుందండి. ఇద్దరు అమ్మల్ని కాపాడుకోవాలంటే మీరెంత కష్టపడాలి? అది మీ మనసులో నాటుకుపోతే మిమ్మల్ని గురువుగా చూడటం జరుగుతుంది. అర్థమైంది విద్య. అనుమానం అక్కర్లేదు, నమ్మకం ఉంటే చాలు అంటావు.